డైరెక్షన్లోనే వై యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ స్క్రీన్ ప్లే రైటర్స్ మస్ట్ అటెండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్. మనకి డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇప్పుడు ప్రతి సంవత్సరం గోవాలో చేస్తున్నారు. ఒకప్పుడు ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే కాంపిటీషన్. ఆ నెక్స్ట్ ఇయర్ వేరే సిటీలో వాళ్ళని కూడా సాటిస్ఫై చేసి వాళ్ళని హోస్ట్ చేయమని, ఒక సంవత్సరం కలకట్ట, ఒక సంవత్సరం రామారావు గారు ఉన్న టైంలో 1986లో నేను డైరెక్టర్ అయిన టైంలో హైదరాబాద్. అలా దాన్ని ఫిల్మ్ ఉత్సవం అంటే నాన్ కాంపిటేటివ్. కాంపిటీషన్ ఉండేదాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోల్డెన్ పీకాక్. నాన్ కాంపిటేటివ్లో ఎవరికి ఉండదు. అందులోనూ రెట్రాస్పెక్ట్, అందులో 200-300 కంట్రీల నుంచి సినిమాలు వస్తాయి. ఇవి డెఫినెట్గా ఆస్పైరింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్, స్క్రీన్ ప్లే రైటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో మస్ట్ వాచ్, వెళ్ళాలి. నేను 42 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను యాక్చువల్గా. మొన్న రీసెంట్ గోవా ఫెస్టివల్ కూడా ఈ వర్క్షాప్స్ ఇక్కడ అయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో కూడా ఒక వర్క్షాప్ చేసాం, 30 hours వర్క్షాప్ ఆన్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్. దాని తర్వాత ఇమీడియట్గా ఇంటికి కూడా రాకుండా ఐ వెంట్ ఫ్రమ్ దేర్ టు గోవా. ఆ ప్యాషన్ అలా ఎందుకుంటారంటే అక్కడ ఇంకా ఏదో ఒక సినిమా వస్తుంది, ఏదో ఒకటి చూడవచ్చు, ఆ అట్మాస్ఫియర్, తర్వాత రకరకాల డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు జనరేషన్ అది వేరే సినిమాలు చూడడంలో ఆ లైన్లో నుంచి చూడడం తప్పితే ఆ ఓపెన్ ఫోరం అనే డిస్కషన్ పెద్దగా లేదు. ఒకప్పుడు ఓపెన్ ఫోరం అనేది ఒక టెంట్ వేసి అందులో అందరూ ఎవరైనా వెళ్ళి మాట్లాడవచ్చు అనమాట. అవి చాలా నేను పాల్గొన్నాను. కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు అండ్ హైదరాబాద్ ఇవన్నీ ఫెస్టివల్స్కి నేను వదలకుండా వెళ్ళాను. గోవాలో పెట్టిన తర్వాత ఒక 4 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత 2-3 సంవత్సరాలు మిస్ అయ్యాను ఆ ఫిల్మ్ స్కూల్ గురించి. బట్ దిస్ ఇయర్ ఐ వెగన్ ఈవెంట్ ఐ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. మేబీ ఐ రిమెంబర్డ్ ఓన్లీ 3-4 films only, but I enjoyed the atmosphere, and going and coming back of the process to the international festival is a big deal for a director, for a screenplay writer. వాడికి ఒక మనో వికాసం వస్తుంది. ఆ సినాప్సిస్ బుక్స్ చదివి టికెట్లు బుక్ చేసుకుని మిడ్-నైట్ మార్నింగ్ 3 రోజులకు ఒకసారి బుక్ చేసుకోవాలి, 2 రోజులకు ఒకసారి. అవన్నీ వెళ్ళటం, ఇక్కడి నుంచి అక్కడ పరిగెట్టడం, అక్కడి నుంచి ఇక్కడ పరిగెట్టడం. ఒక థియేటర్లోని వేలు, ఒక 5 థియేటర్లు ఒక చోట ఉంటాయి, మెయిన్ వెన్యూ. అక్కడి నుంచి ఇంకో చోట ఉంటుంది అనమాట. గోవాలో కూడా అంతే. గోవా ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఎవ్రీబడి లైక్స్. కానీ దానికంటే ఎక్కువ మనం వెళ్ళేది దేనికి వెళ్తున్నాం? టు వాచ్ మూవీస్. అఫ్ కోర్స్ గోవా ఈజ్ గుడ్ సిటీ బికాస్ ఆఫ్ లోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ అన్న. ఏ పక్క చూసినా ఎంటర్టైన్మెంట్ కనిపిస్తూ ఉంటుంది, కానీ దానికి మనం వెళితే సినిమాలు దొరకవు మనకి. సో ఒకప్పుడు కూడా చాలా బాగుండదు. ఒక సంవత్సరం ఢిల్లీలో ఉంటే ఇంకో సంవత్సరం వేరే సిటీలో ఉంటుంది. ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ థ్రెట్ వలన అందరికీ ఇష్టమైన గోవాని పర్మనెంట్ వెన్యూ పెట్టామని స్టేట్ గవర్నమెంట్ని అడిగింది అనమాట, సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు అడిగారు? ఇంకెప్పుడు అక్కడే చేద్దాం, సో లెట్ us నాట్ షిఫ్ట్ అని చెప్పేసి. అంటే ఓకే, వీ విల్ ఆల్సో హానర్ యువర్ ఇదని చెప్పేసి ఓకే అన్నారనమాట. సో నవ్ గోవా ఇస్ బికమ్ ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మెయిన్ వెన్యూ అనమాట. Okay, that is going to film festivals is must for the directors, screenplay writers, producers and actors. You will find fantastic conceptualizations, fantastic performing చేసే యాక్టర్స్, కొత్త వాళ్ళని పాత వాళ్ళని చాలామంది ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే ఊర్లో ఒకే టైంలో ఒక 10 రోజుల వ్యవధిలో మీరు యూ కెన్ వాచ్ సో మెనీ మూవీస్. సో డోంట్ మిస్ గోయింగ్ టు ద ఎక్స్పీరియన్స్ ఇట్, గోయింగ్ టు ద ఫిల్మ్ ఫెస్టివల్స్. అనుభవించండి ప్లీజ్.